హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నేనైతే బాగానే ఉన్నాను, కానీ కొంచెం జలుబు చేసింది, అందుకే వాయిస్ తేడాగా ఉంది. మళ్ళీ నాకు ఎవరో వాయిస్ ఓవర్ ఇచ్చారనుకోకండి, నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ది నాకు 300K అయ్యింది. నేను చాలా హ్యాపీ, మీరు కూడా హ్యాపీ అని నాకు తెలుసులే. కాకపోతే నేను అంత హ్యాపీని ఏం చేయాలంటే మా ఆయన నేను అన్నాను, మామూలుగా మన ఫ్రెండ్స్ అందరినీ పిలుచుకుని ఇలా భోజనాలు పెట్టుకుందాము సరదాగా మంచిగా ఇలా 300K అయింది కదంటే ఆయన అన్నాడు, లేదు బయట చేసేద్దాం అది ఇది అని చెప్పి. బయట చేయొచ్చు కానీ అదంతా కొంచెం అంటే టైం టేకింగ్ ప్రాసెస్, అవన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా, కొంచెం కష్టం అవుద్దేమో. సో ఆయన అన్నాడు, అదంతా నీకెందుకు, మొత్తం నేను అరేంజ్ చేస్తాను, నీకు అది సంబంధం లేదు, ప్రతిదీ నువ్వే చేసేస్తావేంటి, నేను కూడా చేయగలనని చెప్పి బిల్డప్ ఇచ్చాడు మా ఆయన. నిజంగా చేయగలుగుతాడో లేదో నాకు తెలీదు, కానీ ఆ పార్టీ కోసం ఇప్పుడు ఎలా రెడీ అవుతున్నాము ఏంటి, ఇంకో దానికోసమే స్ట్రైట్నింగ్ చేసుకున్నాను మంచిగానే, ఇంకా సింపుల్గా రెడీ అయిపోదామని. నేనేంటంటే మా ఆయన ఏదో పెద్దగా చేసేస్తాడో ఏంటి ఎవరో వచ్చినట్టున్నారు, ఒక్క నిమిషం ఆగండి. కమిన్ అక్క. ఏంటి సాయంత్రం కదా పార్టీ, ఇక్కడికి వచ్చాయంటే? ఏం లేదమ్మా, మీ ఆయన సర్ప్రైజ్ అని చెప్పొద్దన్నారు, అందుకే నేను చెప్పలేదు, నీతో మేకప్ చేయడానికి వచ్చా. నేను ఇంకా అదే ఆయాస పడిపోతా గబగబ ఇంకో స్ట్రైట్నింగ్ చేసుకుని ఇప్పుడే చెప్తున్నాను. నేను స్ట్రైట్ ఏదో రెడీ అయిపోయి వెళ్ళిపోతావులే, మళ్ళీ నీకు ఎందుకులే శ్రమ అనుకుంటున్నాను. సో సిరియాక్ అండి, మేకప్ ఆర్టిస్ట్. మా ఆయన బాగానే కాంటాక్ట్లు పెట్టేసాడు అన్నీ, ఎవరితోనూ మాట్లాడనుకున్నాను కానీ. సో ఫోన్ చేసి మొత్తానికి అక్కడ రమ్మన్నాడంట. అయితే ఇంక మేకప్ నాకు ఇప్పుడు అమ్మయ్య, నాకు శ్రమ తగ్గించావు కిట్టి, కొంచెం స్ట్రైట్నింగ్ చేసుకుని. చూసారండి, అంటే స్ట్రైటింగ్ చేసుకుంటే కొంచెం జుట్టు నిలబడుతుంది కదా, నేను చేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఈజీ అవుతుంది. లేకపోతే ఏంటంటే మనకి మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారనుకోండి, మనకి ఏమవుద్దంటే శారీకి తగ్గ జ్యువెలరీ ఎలా ఉండాలి, లేకపోతే దానికి కలర్ దానికి సరిపడ్డ మేకప్ ఎలా వేసుకోవాలి, మనం ఏంటి ఐ ల్యాష్ ఎప్పుడు చూసినా బ్రౌన్ వేసేస్తాం, అలా ఉన్నారనుకో మనకు అన్నీ తెలుస్తుంది. థ్యాంక్స్ అక్క బాబు. సర్ప్రైజ్ అయితే మాత్రం ఒక ఫోన్ అన్నా చేయొచ్చు కదా. ఏమో చెప్పొద్దు అన్నాడు కదా, అందుకే చెప్పలేదు. చూసావా, చెల్లి కన్నా నువ్వు మీ మరిది మాట వింటున్నావు అనమాట. ఏం చేస్తామండి ఇంకా. సరే పద. ఫస్ట్ హెయిర్ చేస్తా అక్క ఒక నిమిషం కూడా టైం ఇవ్వకుండా మొదలెట్టేసింది. ఎందుకంటే ఫస్ట్ మనం మంచిగా టైం ఇచ్చామనుకోండి, టైం ఇస్తేనే వాళ్ళ పాపం మంచిగా చేయగలరు. మన ఆడవాడ గంట ఇచ్చి కానిచ్చండి ఇంకా అయిపోయిన తర్వాత అయిపోయి ఎలాగొచ్చిందేంటి, అలా కుదరదు, టైం ఇవ్వాలి. వెంటనే అందుకే నేను వీడియో మధ్యలో ఆపేసాను. కుర్చీ వేసేసి గబగబా ప్లగ్ పెట్టేసి జుట్టు రెడీ చేసేస్తుంది. ఇంకా ఫస్ట్ మనకి హెయిర్ స్టైల్ మంచిగా ఉంటే అంత సెట్ అయిపోద్ది కదా. సో హెయిర్ స్టైల్తో మొదలెట్టామండి. ఇంకా ఇవాళ వీడియోలో ఏంటంటే బయట చేద్దామని డిసైడ్ అయ్యాము. సో ఈయన అన్నారు ఇంక ఇంట్లో అయితే మొత్తం అంటే ఇంట్లో చేస్తే ఇంకంత నాకు తెలిసిపోద్ది కదా, ఎంత సర్ప్రైజ్ అయినా సరే. అందుకని ఫంక్షన్ హాల్లో చేద్దాం ఎలా అని డిస్కస్ చేసుకున్నాము. కాకపోతే నాకు తెలిసిన వాళ్ళు నేను పిలిచేసుకున్నాను, ఆయన తెలిసిన వాళ్ళు ఆయన పిలిచారు. సో ఇక్కడ మన డాలస్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు కదండి, వాళ్ళని కూడా పిలిచాము. సో ఎవరు వస్తున్నారు ఏంటి, పార్టీ అంతా ఎలా జరిగింది అదంతా కూడా మరి స్లోగా చూసేద్దాం. ప్రస్తుతానికి మన మేక్ ఓవర్ ఎలా జరుగుతుందో పెడతా ఉంటాను మీకు. ఓకే, హెయిర్ స్టైల్ అవుతా ఉందండి. హాల్లో కూర్చున్నాం కానీ హాల్లో మిర్రర్ లేదు. మనకు మిర్రర్ లేకపోతే కనపడదు కదా, కనపడకపోతే ఇంకా అసలు ఏం జరుగుతుంది ఏంటో అర్థం కాక మళ్ళీ అన్నీ ఇటు వచ్చేసాము. సో కర్ల్స్ ఇలా చేయించాము మొత్తం అంతానే. అది బ్యాక్ సైడ్, ఫ్రంట్ తర్వాత చూపెడతానండి. సో దానికి అంటే నేను తీసుకున్న శారీ కలర్ మనకి లావెండర్ ఆ టైప్లో ఉంది, అందుకని ఆ టైప్ బటర్ఫ్లైసే తీసుకుంది అక్క. అలా తెలిసినట్టుగా మనకు తెలియదు కాబట్టి అన్నీ తనే చూసుకుంది. సో బటర్ఫ్లై చిన్నగా అంటే మరి పెద్దే కాకుండా చిన్నగా పెట్టుకుంటే అలా వస్తుంది లుక్ అంతానే. హాయ్ అండి. సో ఇందాక వరకు హెయిర్ స్టైల్ అయ్యింది కదా. సో ఫుల్ హెయిర్ స్టైల్ ఎలా వచ్చింది, మేకప్ అంతా అయిన తర్వాత నేను ఇక్కడ నైట్ డ్రెస్లో ఉన్నాను, రెడీ అవుతూ ఉన్నాను. సో శారీ కొంచెం పర్పుల్ కలర్ టైప్ తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఇన్స్టాగ్రామ్ సెట్ అవుతుందని. సో ఫుల్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఓకే, మొత్తం రెడీ అయ్యి అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. యాక్చువల్లీ లేట్ అయిపోతుంది, పిల్లలు కూడా రెడీ చేయాలి. ఇంకా ఉంటుంది. A few moments later. ఫుల్గా రెడీ అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది మరి. ఇది అంటే ఇంకా పార్టీ నాది కాబట్టి కొంచెం గ్రాండ్గా రెడీ అయ్యాను. ఇలాగా మిర్రర్ వర్క్ వచ్చిందండి. ఇది వాగ్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసుకున్నాను, ఆ లింక్ కావాలంటే ఇస్తాను. నేను గ్రాండ్ అకేషన్స్ ఏమన్నా జనరల్గా తీసేసుకుంటానండి, నాకు ఈజీగా తెలుసు. సో మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది, అండ్ బ్లౌజ్ కూడా మొత్తం మిర్రర్ వర్క్ ఇచ్చేసారు. ఓవరాల్ శారీ అంతా ఇలా వచ్చింది. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ.
ఈ జ్యువెలరీ ఏమో చూసారు కదండి, జ్యువెలరీ కూడా మంచిగా మ్యాచ్ అయ్యేది తెప్పించుకున్నాను. కొంచెం నెక్కి సరిపోయిన నెక్ పీస్ లాగా, అంటే మనం ఇలాంటికి లాంగ్ వేసుకున్నాం అనుకోండి అసలు సెట్ అవ్వదు. అందుకని ఇయర్ రింగ్స్ సింపుల్గా ఉండాలి మళ్ళీ, ఎందుకంటే శారీ గ్రాండ్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఎలా పెట్టేసాం అనుకో పెద్దగా అయిపోతుంది. సో నెక్ పీస్ ఇలా పెట్టుకున్నాను. ఇది నేను ఈషా జ్యువెల్స్ అని అందులో తెప్పించానండి. మీకు జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నారో తర్వాత పెడతాను. లేదు మీకు ఇందులో ఒకవేళ మర్చిపోయాను అనుకో, మీరు ఇన్స్టాగ్రామ్లో నేను ఫుల్గా వీడియో చేస్తాను దీనికోసం. సో అందులోకి వెళ్ళాక చూసుకోవచ్చు. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు, పిల్లలు కూడా చూపెడతానండి. ఎవరు దేనికి ఇలా ఉన్న బటర్ఫ్లై దీనికి కూడా పెట్టానండి. సో ఇది మా చిన్న డ్రెస్. హలో, ఇదిగో మా పెద్దోడు ఇది రెడీ అయ్యాడు. జుట్టు తూరా అంటే నాకు దువ్వాని కనబట్టలేదు అన్నావనే అంటాడు. వీడికి నేను వేసానులే. ఇంకా ఏమండి ఎంతసేపు రెడీ అవుతారు ఏంటో బాబు, గంటలు గంటలు రెడీ అవుతారండి బాబు. నేను చూడండి అంటే నాకు టైం ఎక్కువ పట్టయిందిలే, ఆల్మోస్ట్ 3 గంటలు పట్టిందండి. అంటే నేను జనరల్గా మేకప్ అయ్యాను, మీరు చూసే ఉంటారు కదా మేకప్ అయ్యాను. బట్ ఇవాళ ఆయన ఇంకా అక్కని రమ్మని, అంటే కొంచెం అకేషన్ కదా అందుకని చెప్పి రెడీ అయ్యాను. కొంచెం గ్రాండ్గా రెడీ అవ్వడం కోసం బాగా టైం పట్టేసింది. అంటే మనం రెడీ అయిన సేపు బాగానే ఉంటుంది, రెడీ అయిపోయి కూర్చున్న తర్వాత అలా రాలేదనుకో అప్పుడు అవ్వట్లేదు అనిపిస్తుంది. సరే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా డెకరేషన్ ఎలా చేయించారు, నేను కూడా అచ్చతగా ఇచ్చేస్తున్నాను. ఎలా చేయించారో ఏంటో ఎప్పుడు నేనే చూసుకునేదాన్ని. డెకరేషన్ ఎలా జరిగింది, ఫుడ్ ఏం పెట్టారు, సో మంచిగా అంటే గేమ్స్, అసలు ఇన్స్టాగ్రామ్ అంటే చిన్న చిన్న వీడియోలు అవి ప్లాన్ చేశారంట మన కోసం. సో అవన్నీ ఏంటో చూద్దాం మరి. ఓకేనా, పదాన్ని బయలుదేరదాం. ఫైనల్గా తీసుకొచ్చారా మీ డాడీ. లోపల కానీ తేడాగా ఉండాలి, ఇవాళ సార్ గారికి ఉంటుంది మరి. నేను చేసేస్తానంతా అన్నావు. ఏంట్రా మీ డాడీ సర్ప్రైజ్ చూడరా మీరు? వస్తున్నావులే, పదండి. నువ్వే ముందు వెళ్ళాలి, నాకు సర్ప్రైజ్ కదా, మర్చిపోయాను. బాగా చేయించు అయితే అయింది కానీ. బాగుందండి, పర్లేదు. మా ఆయనకు కూడా టేస్ట్ ఉంది, బాగానే వచ్చింది డెకరేషన్. మీరు కూడా చూస్తారా రండి. ఇది ఫంక్షన్ హాల్ అనమాట ఇదంతానే. అంటే అంతకన్నా ముందు మేము వచ్చేస్తాం కదా మరి, అందుకని మేము వచ్చేసాం. ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చి కూర్చుంటున్నారు, ఇంకా రావడానికి టైం పడుతుంది. ఈలోపు మనం డెకరేషన్ గురించి కూడా మాట్లాడుకుందామా రండి. 300కే పెట్టారండి. అంతే మరి, అది పెట్టించకపోతే ఎలాగా? కామన్ సెన్స్ బాగానే వాడారు. ఇది మాత్రం కంపల్సరీ ఉండాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఫోటోలు దిగుతాం కాబట్టి. ఈ మాత్రం లేదనుకో ఏం పెట్టావు డెకరేషన్ అందులో. ఇప్పుడు బాగానే చేయించేసాడు. నెక్స్ట్ ఇదంతానంటే కొంచెం ఇన్స్టాగ్రామ్కి ఆ పరుపులు ఆ థీములు కదా, సో ఆ రకంగా చేయించినట్టున్నారు. నేను కూడా పైకి ఎక్కేస్తాను, ఆగండి. ఓకే, ఎవరి దగ్గర మీరు చేయించాం ఇంతకనే? ఇప్పుడు చెప్పొచ్చులే, పర్లేదు. పల్లవి డెకరేషన్ ఉన్నాయి కదా. ఓకే డెకోర్ ఈవెంట్స్ బై పల్లవి. ఓకే బాగానే కాంటాక్ట్స్ పెట్టేసావు. ఇన్స్టాగ్రామ్ బాగుండంట నువ్వు. సో వాళ్ళ దగ్గర చేయించారంటండి. బట్ అంటే మేము జస్ట్ 2-3 డేస్ ముందు అనుకున్నాం అంతే, ఇలా చేస్తే బాగుంటుందేమోనని. కొంచెం కష్టం కదా అంటే ఈసారి నేను చేయించేస్తానన్నారు. బట్ పర్లేదు, బాగానే చేయించారు. ఎందుకంటే శాండ్లర్స్ అంతా లుక్ మొత్తం గ్రాండ్గా వచ్చింది. ఏంటి 2 రోజులు కూడా డెకరేషన్ ఎంత బాగా చేస్తున్నారా, ఏం చేస్తాడు ఏంటో. నేనేమో ఇంత గ్రాండ్గా రెడీ అయిపోయి వచ్చేసాను, ఇక్కడ డెకరేషన్ ఏమో ఉత్తుగా ఉంటుందేమో అనవసరంగా పొరుగుపోద్ది అనుకున్నాను. మా ఆయన బాగానే చేయించారండి. అది వస్తున్నారు చూసారా, అక్క కూడా చెప్పలేదు నాకు దేని గురించి ఏంటని. ఎదిరిపోయారు అందరూ. రండి బాబు గారు, రండి. హాయ్ శ్రావ్య, ఇది అవునా? ఓకే, డెకరేషన్ గురించి అయిపోయింది కదా, మనం స్వీట్ల గురించి మాట్లాడుకుందాం. అందరూ వచ్చేలోపు రండి, స్వీట్లు చూపెడతాను. నెక్స్ట్ స్పెషల్గానే ఇది దుర్గాస్ కిచెన్ అని ఉంటుందండి ఇక్కడ. అంటే వాళ్ళు ఇక్కడే కిచెన్లో తయారు చేస్తారు, మనకి ఇండియా నుంచి వచ్చేలా కాకుండానే. అందుకని బాగుంటాయి కదా, మామలాపురం వాళ్ళు, గోదావరి ఆ పూతరేకులు అవి లేకుండా ఫ్లేవర్ మిస్ అయిపోతామేమోనని మంచిగాని ఇవన్నీ రకరకాల పూతరేకులు, అంటే పిస్తా పెట్టిన పూతరేకులు, మన బెల్లం పూతరేకులు, షుగర్ పూతరేకులు, ఏమోనండి చాక్లెట్ వేస్తారనమాట. కకోవా పౌడర్ వేసి చాక్లెట్ పూతరేకులు అనమాట. ఈ పిల్లల కోసం తెప్పించాము. అంటే మీకేనా మాకేమీ లేలా అని మళ్ళీ పిల్లలు ఫీల్ అయిపోతారు కదా, అందుకని ఇలా అన్నీ తెప్పించి ఈ మామిడి తాండ్రలు అలా పెట్టించామండి ఈ స్వీట్లన్నీ. ఇక్కడ స్వీట్లు ఇంకా నెక్స్ట్ సెటప్ ఇదేమో ఇది ఉండాల్సిందే అన్నారంట. ఇంకా అందుకని అంటే వచ్చి అందరూనే ఏంటి సెటప్ లేదా అంటారు కదా, బాబోయ్ ఎలా పెట్టకపోతే ఎలాగని పెట్టాము. అంటే ఎవరు తాగుతారో మాకు తెలియదు కానీ ఎంత బాగుంటాయండి బాటిల్. సరేలే ఇవి అనమాట. అంటే ఇక్కడ ఒక సర్వ్ చేసే ఆయన కూడా పెట్టామండి. ఇలాగా ఇదో సెటప్ స్వీట్స్, అసలు దాని దీనికి సంబంధం లేదు కదండి. స్వీట్స్ పక్కన ఇదో పక్కన. సరేలేండి, నెక్స్ట్ ఫుడ్ అది ఇంకా పెట్టలేదు. పెట్టాక మీకు అన్ని ఏ ఐటెంలు పెట్టాను, స్టార్టర్లకి ఏంటి అన్నీ చెప్తాను. ఇది మొత్తం ఫంక్షన్ హాల్ మేము స్పైస్ ర్యాక్లో చేస్తున్నామండి అంతానే.
ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత అన్ని చూసి గేమ్స్ ఏం ఆడుతున్నాము, వీడియోలు, ఇంకేం సర్ప్రైజ్లు ఉన్నాయో. ఏంటో బాబా, సర్ప్రైజ్లు అంటేనే ఆనందం కదండి. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చూద్దాం మరి అన్ని ఎగ్గొట్టేసేమో అనుకున్నాను నేను. మొత్తానికి దొరికేవి అయితే. హాయ్ హాయ్. మా ఇంటి దగ్గర మా ఫ్రెండ్స్, మా కమ్యూనిటీ. సో అందులో ఫ్రెండ్స్ చూసారా, హోస్ట్ నుంచి వచ్చారు నా కోసం సెలబ్రేషన్స్ కోసం. థ్యాంక్ యూ. మీ పేజ్ ఏంటి? హోస్టల్ తెలుగు అమ్మాయిలు. ఓకే, మేము అందులో పెడతాము, మీరు కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మా డాక్టర్ గారు ప్లస్ మా ఫ్రెండ్ నా కోసం మంచిగా ఫ్లవర్లు తెచ్చారు. చూసారండి, కలర్ అదిరిపోయింది కదా. మనం అంటే అంత అభిమానం మరి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. అలా అంటారా? స్పాంటేనియా మరి, ఏదో మాట్లాడాలి కదండి, మాట్లాడాలి మరి. అలా వచ్చేది అంతే మరి మన గోదావరి వాళ్ళకి. పదండి పదండి. అలా చెప్పకూడదు కదా. రైట్ రైట్. 1.5 year. అమ్మ సైలెంట్ కూర్చో. 1 year. ఇంకా అవ్వలేదు. అంటే మొన్న ఈ మధ్య చూసినట్టు అనిపించింది. హాయ్ సిరి, సంయుక్త, మీకు తెలుసు కదా, వైషు. సో ఇదండి మా ఇన్స్టా ఫ్యామిలీ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఎప్పుడు నుంచో నేను వచ్చిన కొత్తలో తినక మెసేజ్ కలుద్దాం వాళ్ళ మెసేజ్ చేస్తారు కలుద్దాం. ఏ ఫ్రైడే అని కూడా అసలు ఫ్రైడే రాదు, అది అవ్వట్లేదు, రాదు. మరి వీళ్ళకి బాగా చిన్న చిన్న పిల్లలు అసలు. ఎన్ని ఫ్రైడే నైట్లు మీకు అసలు ఇంకా అసలు చిట్టుది. మీకే వీకెండ్ దాన్ని బట్టి ఏంటంటే నువ్వు బాగా ఏజ్డ్ అయితే. నేను ఒకళ్ళు ఉంటాను, మీరు వెళ్ళండి. వీళ్ళందరూ మా కమ్యూనిటీ ఫ్రెండ్స్. ఒక తిడుతున్నారు ఎక్కువ అవుతున్నానని. సో మా ఫ్రెండ్స్ అందరూ హలో హాయ్. అది చూస్తాం, తర్వాత చెప్తాను. నేనే వినపోతే ఎవరు వినరు అనుకుంటుంది బాబుకి. మేము మా డాక్టర్స్ ఫ్యామిలీ అండ్ మా మార్కెటింగ్ ఫ్యామిలీతో కూర్చుని డిస్కస్ చేస్తున్నాము. ఏది చేస్తే హెల్త్కి మంచిది అనే డిస్కషన్ జరుగుతుంది ఇక్కడ. అయితే ఇప్పుడు ఆ డిస్కషన్ వద్దు, ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ప్రస్తుతానికి. కీర్తి కూర్చుంది ఇప్పుడు మాట్లాడుకోవడానికి. ఇందాక మాట్లాడుతుంటే అరుతుంది కీర్తి. జస్ట్ అది రియల్గా కాదు, ఏఐ పిక్చర్ ఇదంతా. ఫస్ట్ టైం నేను చూసాను కదా కీర్తి నిన్ను, అసలు చూసి నేను షాక్ అనమాట. నువ్వు రీల్ చేస్తుంటే ఇలా నేను ఇలానే చూస్తున్నా. నువ్వు నన్ను రీల్ చేయమని చెప్పేసి అడిగింది అనుకోండి, నేనే 10 టేకలు తీసుకోవాల్సి వస్తుంది. ఏం కాదక్క గో హెడ్ అంటది. అంటే నీలో బాగా నచ్చింది. అదొకటి మన పేషెన్స్ అనమాట. అంటే నిజంగా రియల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ పని చేస్తారా, వీళ్ళు ఇంట్లో పని చేస్తారా అసలు, లేదంటే అందరు పని వాళ్ళు పెట్టుకో ఆ టైప్లో ఉంటారు కదా. A to Z అన్నీ చేస్తుందండి మొత్తం. ఇంట్లో మొత్తం అంటే బయట రీల్ వర్కే అదంతా కనిపించేది. మొత్తం ఇంట్లో వర్క్, పిల్లలు, మొత్తం కనీసం పిల్లల్ని కూడా వదలరు అనమాట. ఎప్పుడు కూడా ఎవరి దగ్గర కూడా వదలదు. నేను ఎన్నోసార్లు అడుగుతాను, ఎక్కడికైనా వెళ్ళినా సరే నా దగ్గర వదలొచ్చు కదా అన్నా సరే అసలు వదలదు. అలా టేక్ కేర్ చేస్తుంది బాగా. ఆల్రౌండర్. థ్యాంక్ యూ. ఫైనల్గా నేను వంట చేస్తాను ఇవన్నీ. అమ్మయ్య ఎవరో ఒకళ్ళు చెప్పారు, ఎవరు కలిసినా ఏదైనా చేస్తారంటే మీరు రెసిపీస్ పెడుతున్నారు కానీ మీరే చేస్తారా వంట అని అడుగుతారు. నేను వంట చేస్తాను అని చెప్పి. మనకి పెద్ద మైక్ ఎక్కర్లేదులే చేయడానికి. అంటే నాతో చేస్తే ఏమనుకుంటారంటే తను ఫాస్ట్గా ఒకటేకలు అయిపోద్ది కదా, ఏమనుకుంటారు, లేదండి రాను అంటారు. దట్స్ కంప్లీట్లీ ఫైన్. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లేదా నాకున్న అంటే అలవాటుని బట్టి ఫాస్ట్గా అయిపోతుంది. బట్ అందరికి అలా రావాలేదు కదా. నేను స్లోగా అక్క అంత ఈజీ కాదు, బట్ ఏం కాదు, చిన్న ఒక డైలాగ్ అయిపోద్ది. 10 టేకులు తీసుకుంటాం, ఏమవుతుంది. దట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కదా. 4 సార్లు ఫెయిల్ అవుతుంది, మళ్ళీ సో వీడియో ఎప్పటికీ ఉండిపోతుంది. సో అలా అక్క నేను స్లోగా లాగి ఇప్పుడు అక్క అడుగుతుంది, కీర్తి ఏం వీడియో లేదా ఇవాళ, ఏదైనా ప్లాన్ చేసుకోపోయావా అని అడుగుతుంది తను. సో ఐఎమ్ సో హ్యాపీ. సో నేను మార్చగలిగాను ఒకళ్ళు వీడియోలు చేయడానికి అని. సో రియల్గా నన్నైతే నువ్వే మార్చావు. ముందు కెమెరా ముందు కావాలంటే చాలా కష్టం నాకైతే. ఏం కాదు అక్క, చేసే బాగా పుష్ చేసింది. సో థ్యాంక్ యూ కీర్తి. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కీర్తి గురించి చెప్పాలంటే మా అమలాపురం మేము ఇద్దరం ఒకే రివర్ వాటర్ తాగాం. సో అందుకని కొంచెం ఒకేలా మాట్లాడతాం. సో ముందే చెప్పేస్తున్నారు క్లారిటీ. ఇప్పుడు కూడా ఒకే ట్యాంక్ పై నుంచి
కీర్తికి ఫస్ట్ నేను ఒక రీల్ చూసినప్పుడు సడన్ గా అరే ఎవర్రా ఈ అమ్మాయి మన ఊర్లో సేమ్ అంటే మా అక్క మన చెల్లెలా మాట్లాడుతుంది ఎవరా అని చూస్తే ఆ రీల్ చెప్తే బాగుంటుందో లేదు తెలియదు. బాత్రూమ్కి వెళ్తే ఛార్జింగ్ ఉందో లేదు సో అదే అదే ఎక్స్పీరియన్స్ మాకు కూడా ఉంటుంది కోవిడ్ టైంలో. అది అలవాటు అయిపోయింది అలాగా. అప్పుడు అమ్మ ఉంది తెలుసా, నాతో పాటు మా అమ్మ ఉంది, డాడీ ఉన్నారు అప్పుడు. మమ్మీ డాడీ ఉంటే ఎందుకు అక్కడ నాటకాలు కడతాం వెళ్ళమంటే ఛార్జింగ్ అవుతుంది వెళ్తాను అని దానికి ఒక వీడియో చేస్తాను. ఆ రీల్ ఒకటి. అండ్ ఇంకొక రీల్ ఏంటంటే దేవుడా ఆ ఇచ్చేదేదో వెయిట్ పెంచుకుంటే జుట్టు ఇవ్వు కలర్ ఇవ్వు అందులో దానికి ఫ్యాన్ అయ్యాను నేను బాగా. సో అప్పుడు కీర్తిని ఫాలో అవడం స్టార్ట్ చేశాను. బట్ సడన్ గా ఒక రోజు మా క్లోజ్ ఫ్రెండ్స్ లో సర్కిల్ ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు మాత్రం పెద్ద షాక్ నాకు. యాక్చువల్లీ వాళ్ళ హస్బెండ్ మా హస్బెండ్ ఇండియాలో ఉన్నప్పుడు సేమ్ కంపెనీ అండి, సేమ్ ఆఫీసు. సో అప్పుడు తెలియదు తనకు మెసేజ్ పెట్టి ఎలా అంటే ఓ విజయ్ వెళ్ళి తెలుసు ఓ క్లోజ్ ఫ్రెండ్స్ అలా టక్కన కనెక్ట్ అయ్యాం అనమాట. సో ఫైనల్కి ఇక్కడికి వచ్చామనుకోండి ఇది ఇంకా వేరే బాండింగ్. అపార్ట్ ఫ్రమ్ కీర్తి కంటెంట్ చేస్తే అసలు కీర్తి చాలా డౌన్ టు ఎర్త్. అసలు సిరి చెప్పినట్టు ఇంట్లో అన్ని పనులు చేస్తుందా చేయదు అసలు ఎలా మేనేజ్ చేస్తే ఒక జాబ్ ఒకటే చేయడానికి మనకి ఇంత మన అయిపోతుంది. వండుకుని తినడానికి కర్రీ పాయింట్కి వెళ్తున్నాం, ఎక్కడ ఏమి ఇస్తారు ఏంటి ఆలోచించుకుంటా అసలు అన్నీ చేస్తూ హెల్త్ డైట్ ఇవన్నీ చేస్తున్నందుకు కీర్తిని అడగాలి ఎలా మేనేజ్ చేసుకుంటుందా అనేది. ఏంటంటే డెఫినెట్గా నాకు ఇది కావాలి, లేదా నేను ఇవాళ ప్రమోషన్ ఉంది ఇది వండలేను, లేదా ఇది అవుతుంది కిడ్స్ని కొంచెం మేనేజ్ చేస్తావా తీసుకెళ్తాను, లేదా హోంవర్క్ ఏదైనా నేను ఆయనకి డెలిగేట్ చేయగలను అనమాట. సో దట్స్ వే వీ కెన్ మేనేజ్ అంతే. డెలిగేట్ చేసాడు గొడవలు అవుతాయి. డెలిగేట్ చేసినప్పుడు గొడవలు, డెలిగేట్ చేయబోతేనే అవుతాయి. ఇదంతా నీ మీద వేసేసుకోవాలా, నువ్వే లాగేస్తావు బండి అంతా అదనమాట. చప్పట్లు కొట్టాలి. డెలిగేట్ చేయకపోతే గొడవలు అవుతాయి అన్నారు కాబట్టి గ్యారెంటీ చప్పట్లు కొట్టాలి. వెళ్ళు వెళ్ళు బావా. ఎందుకు యాప్ ఇన్స్టాల్ చేసావు ఫస్ట్ ఆఫ్ ఆల్? యాప్ ఎందుకు ఇన్స్టాల్ చేసావు? అసలు ఏం చూడడానికి యాప్ ఇన్స్టాల్ చేసావు? కాదు 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 అడిగింది ఎలా ఉందంటే ఏం చూడడానికి ఇన్స్టాల్ చేస్తావు చెప్పది. మేము ఇన్స్టాల్ చేసాం కానీ ఏం చేయలేదు కదా. అంటే నేను నార్మల్గానే చేశాను. అంటే ఆ టైంలో 3 years బ్యాక్ మా చెల్లికి బేసిక్గా చెల్లికి మ్యారేజెస్ చూస్తున్నారు, మ్యాచెస్ చూస్తుంటే దానికి ఆల్మోస్ట్ సెట్ అవుతుంది. ఇంక ఇదేదే అయ్యేటప్పటికి కంగారు కదా మనకి. అప్పుడు ఏంటంటే అక్క ఈ జడ బాగుంటుందా ఇలా వేసుకొచ్చా, మన టైంకి ఏమవుతుంది 13 బ్యాచ్కి అంత పెద్ద మేకప్లు హెయిర్ స్టైల్ అలా ఉండేవి కాదు కదా. ఇప్పుడు బాగా ఆర్డర్తో ఇన్స్టాగ్రామ్లో ఈ జ్యువెలరీ బాగుంది ఇది ఆర్డర్ పెట్టుకోనా అది ఆర్డర్ పెట్టుకోనా, ముందు రకం ఇది వెనక రకం ఇది ఏదో మొత్తానికి అది ఆ లింక్స్ పంపించేది. అది లింక్ మామూలుగా ఓపెన్ చేసి చిరాకు వస్తుంది. ఆ యాప్ లేకపోతే ఇదిగా ఉంటుంది. అదో పని చేద్దామంటే యాప్ డౌన్లోడ్ చేద్దాం చూసింది అది అసలు విషయం వదిలేసాను నేను. అంటే చిన్నప్పటి నుంచి కొంచెం టీచర్స్ని ఇమిటేట్ చేయడం వాళ్ళందరూ దానికి కౌంటర్ వేయడం. బాబాయ్ మా గురువు గారు ఎవరైనా చూస్తే అయిపోద్ది కానీ కొంచెం అలా ఇదనమాట. సో వీడియోలు చూడగానే మంచి ఉత్సాహం అనిపించింది. నా ఫస్ట్ వీడియో కూడా ఏదో ఉందబ్బా, రాముడు దొరుకుతాడంటే కృష్ణుడు దొరికాడేంటి పప్పి అని చెప్పి మన ఆరెంజ్ సినిమాలో జెనీలియా ఒక డైలాగ్ దాన్ని నేను మిమిక్ చేసి మా ఆయన చూపించాను. చూడంటే ఈయన వాళ్ళ రిలేటివ్స్కి ఏంటి మీ ఆయన కృష్ణుడు అనికో అది ఇది అంటే ఏంటి ఇలా చిన్న వీడియో చేస్తే ఇలా వెళ్తుందా అని స్లోగా మొదలుపెట్టి అలా ఇన్స్టాల్ చేసి అలా వీడియోలు చేశాను అనమాట. ఇందాక చెప్పింది ఏంటంటే అలా మామూలుగా చేశాను కానీ తర్వాత విజయ్ మా లాంగ్వేజ్ మొదలు పెట్టమని మన కాకినాడ అమలాపురం. యాక్చువల్గా మేము కూడా అమలాపురం ఊరు వెళ్తే ఇదే మాట్లాడతాం కానీ ఇక్కడ అలా మాట్లాడాలంటే కొంచెం ఎగ్జాక్ట్ అదే సేమ్ గోవారంతా చాలా కంట్రోల్ చేస్తే ఈ మాట వస్తున్నాను లేకపోతే ఊరి మాట వచ్చేస్తుంది. మళ్ళీ ఆఫీస్ లో వేరే ఇంగ్లీష్ మాట్లాడితే కోడ్ చేంజ్ కానీ తను ధైర్యంగా అలా వీడియోలు కూడా మాట్లాడింది. సో అది అందరికీ నచ్చుతుంది అనే మనకి కాదు అందరికీ నచ్చుతుంది అనే విషయం తెలుస్తుంది. అది చాలా గ్రేట్. ఫస్ట్ ఆ స్టెప్ తీసుకోవడం కూడా అసలు ఎక్కడ ఫీల్ అవ్వకుండా మన నేటివిటీ మనం చూపించుకోవాలి అన్నట్టు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఇంత కీర్తి కూడా అదే అంటే ఎలా ఇంత రీచ్కి వెళ్ళింది అంటే అది విజయ్ చెప్పాడు అనమాట. మీరు అంటే నేను ఇంట్లో ఇలా మాట్లాడతాం కదా మనం ఎల్లు చేసేవి చూసేలా బోల్ చూసేయాలి అలాంటి అప్పుడు విజయ్ నువ్వు అలానే మాట్లాడవచ్చు కదా అన్నాడు యాక్చువల్లీ. సో నేను అదే వీడియో పెట్టడం అది నేను ఇంతవరకు బాబాయ్ చేస్తే ఏమవుతుంది అనుకున్నాను కానీ నువ్వు అన్నట్టు అందరికీ నచ్చింది. మా గోదావరి లాంగ్వేజ్ని ఆదరించిన మా ఫాలోవర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇలానే ఇంకా సపోర్ట్ చేయండి. 1 million ఫాలోవర్స్ తొందరలో అయిపోతారు. అబ్బా ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఫాలో చేసి 1 నెంబర్ రావాలంట, K వద్దంట. సో కొంచెం ఫాస్ట్గా కొట్టేసుకోండి ఫాలో. థ్యాంక్ యూ.
మీరు వీడియోస్ చేశారు 5, మీ హస్బెండ్ ఇన్వాల్వ్ అయ్యారు 5, అందరూ ఎంజాయ్ చేశారు, కిడ్స్ వచ్చారు. మీ అత్తయ్య మావయ్యని ఎలా ఇన్వాల్వ్ చేశారు అనేది మాకు కావాలి. దట్ ఈస్ ద టఫెస్ట్ థింగ్ ఐ థింక్. అంటే మా మావయ్య చేసిన కూడా చూసారా మీరు? మేము ఎప్పటి నుంచో చూస్తున్నాం కదా, మేమందరం మిమ్మల్ని ఫాలో అవుతాం కదా. అంటే మా మావయ్య రావడమే చాలా తక్కువ వచ్చారనమాట. అత్తయ్య యాక్చువల్లీ అంటే అత్తయ్య ఏంటంటే నేను అంటే బేసిక్గా బావ కదా నాకీనా, మా అత్త కొడుకు. సో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆవిడ బాగా ఇది చేసేవాడు. అంటే నేను వాళ్ళది కృష్ణా డిస్ట్రిక్ట్ అటు సైడ్ మాది ఇది కదా, నేను మాట్లాడేటప్పుడు కీర్తిని ఎంత మామూలుగా నవ్వించవే, నువ్వు మాతో ఉంటే ఏదో ఒకటి అంటానే ఉంటావు, సో నువ్వేంటంటే ఏదన్నా ఆ కోవేశ్వరలా అలా ఉంటారు కదా, సో అలా వెళ్ళిపోతే పోద్ది కదా, ఇక్కడ ఎందుకు అలా ఏడిపించేవాళ్ళు అనమాట. సో తర్వాత నేను ఇలా స్టార్ట్ చేసిన తర్వాత షీ ఫెల్ట్ సో హ్యాపీ, ఓ ఫైనల్లీ నువ్వు ఏదో కామెడీ అలా చేస్తున్నావు, బాగుంది, నువ్వు చేస్తే బాగుందని. సో ఫస్ట్ టైం వచ్చారు, అప్పటికి సిరీస్ అంత లేదు కదా, అంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయలేదు కదా. అప్పుడు అత్తలేమో అత్త ఏమైనా వీడియో చూద్దామంటే అయ్యో నేను చూస్తాను కానీ అమ్మో నా వల్ల కాదు అని చెప్పంటే చిన్న చిన్న 2 డైలాగులు. సో సేమ్ ఇలా టైప్లోనే ఆవిడ కొంచెం మెల్లిగా లాగి అలవాటు చేసేసాను. సో ఆవిడ చేయడానికి రెడీ. సేమ్ తర్వాత అక్క టైప్లోనే మా అత్తగారు ఏంటి ఇవాళ రెడీ అవ్వలేదా, ఇంకా అలా కూర్చుంటావా, రెడీ అయితే 4 రీల్ తీసి పెట్టుకోవచ్చు కదా, మళ్ళీ నీకు సరిపోదు అని చెప్పంటే. నేను కార్డియాలజిస్ట్ని కదా. నేను ఫస్ట్ కీర్తి గారిది చూసినప్పుడు 3 years ago అనుకుంటా. ద ఫస్ట్ రీల్ ఐ సా వాజ్ వైఫ్ అండ్ హస్బెండ్ ని దేవుడు ఎలా కలుపుతాడు అన్న రీల్. ఓకే, ఐ థింక్ 7.3 million or something. దాంట్లో ఒక ఓసిడి హస్బెండ్ ఉంటాడు అనమాట. ఓసిడి హస్బెండ్ కి ఐ థింక్ షీ లింక్ అప్ విత్ వైఫ్ who doesn't keep the house neat. అసలు వీళ్ళిద్దరిని కలిపేద్దాము అంటారు అనమాట. సో దాట్ రీల్ ఐ వాచ్ ఇట్ సో మెనీ టైమ్స్, ఐ సేవ్డ్ ఇట్. ఎప్పుడన్నా నాకు వర్క్ నుంచి అది వచ్చినప్పుడు కూడా ఐ ఫీల్ సాడ్, పేషెంట్స్ సిక్ ఉండడం అలా ఏమైనా when I want to like make myself like happy, ఆ రీల్ చూడగానే ఆటోమేటిక్గా ఐ గెట్ హ్యాపీనెస్. డెఫినెట్గా దట్ ఈస్ సేవ్డ్ ఇన్ మై anytime I want to smile, I just go and watch that. Tata, you are very persistent. డబుల్ ట్యాప్ అయింది ఇక్కడ. Yeah, your content is very unique, and you are persistent in what you do and your confidence level. మీరు అసలు ఆవిడ రీల్ చేయడం చూడాలి. I don't know if you've seen her do an actual reel. అప్పుడే ఇలా మాట్లాడుతూ ఉంటారు, ఓకే రెడీ అంటే తక్కువ మారిపోతుంది అసలు మొత్తం ఎవ్రీథింగ్. లైక్ ఎలాగ ఇప్పుడు మనం సినిమాల్లో క్లాప్ అంటారు చూడండి, ఆ టైంలో తక్కువ మార్చేస్తారు. ఈవిడేనా ఇప్పుడు మనం చూసింది అనుకుంటాం. లైక్ సో సర్ప్రైజ్. యువర్ స్పాంటేనిటీ అండ్ యువర్ కామెడీ విత్ లిటిల్ బిట్ ఆఫ్ సర్కాజం మన గోదావరి వాళ్ళకి అర్థమవుతుంది అది. బట్ దట్స్ ద బ్యూటీ ఆఫ్ గోదావరి పీపుల్. మై హస్బెండ్ ఆల్సో కీప్ సేయింగ్, ఏంటి మధ్యలో సర్కాజం యాడ్ చేస్తూ ఉంటావు నేను మాట్లాడేటప్పుడు కూడా యాడ్ చేస్తా. ఐ సెడ్ అది పోదు, గోదావరి పోదు అది. ఇట్ విల్ నెవర్ గో. ఈవెన్ ఐ వాజ్ రైజ్డ్ ఇన్ హైదరాబాద్, ఐ వాజ్ బోర్న్ ఇన్ గోదావరి. సో నాకు ఇంకా అది ఉండిపోద్ది అనమాట. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. 300K, I mean that's amazing, and I'm waiting for you next 600K, 300K more followers. డబుల్ చేద్దామా? ఓకే, అయితే అందరు ఫాలోవర్స్ ని పిలిస్తే మనకి వెల్యూ సరిపోదేమో అండి. You'll have to choose a stadium or something. I wish you all the best. థ్యాంక్ యూ జయ గారు, థ్యాంక్ యూ సో మచ్. She said she moved to Texas, and I think I saw her status, and I pinged her like, did you move to Texas? And she said yes. Then surprisingly she's in the same community and just next door. So I pinged her. Then since then we just started meeting more often. I mean, we don't meet as much as long as we should, but we meet once in a while. She's very lively, even in person, not just Insta. So I connected with that personality. Yeah, so nice to have her. థ్యాంక్ యూ. యా, అంటే నేను ఫస్ట్ మా కమ్యూనిటీలో వచ్చినప్పుడు కలిసింది తన్నే. సో యా, యాజ్ షీ సెడ్, ఆ మెసేజ్ చేసాం కానీ తను అక్కడ ఉంటుందని తెలీదు. రియల్లీ యు ఆర్ హియర్, అడ్రస్ హియర్. దెన్ ఓకే, తను డాగ్తో అలా వాక్ చేసుకుంటూ వెళ్తుంటే నేను ఇక్కడ అలా కలిసాం ఫస్ట్. అది తర్వాత ఎక్కడికి వెళ్ళినా కొంచెం మేము మొక్కలు పిచ్చి కొంచెం అలా మొక్కలకి సరదాగా యా అలా తిరుగుతూ ఉంటాం. బట్ మొక్కలంటే ఫనీ సిచ్యువేషన్ ఐ వాంటెడ్ టు సే. సో నేను మొక్కలు కొనాలి, వస్తావా అనింది. డ్రైవర్ సమ్వేర్ ప్లేనో, సరే ఇద్దరు కలిసి వెళ్ళాము. వెళ్తే నాకు అది ఇట్స్ ఆల్ డిఫరెంట్ ఫర్ మీ. సో నేను మొక్కలు కొనడానికి అక్కడ కరివేపాకు చెట్టు ఉంది, తెచ్చిస్తావా అనింది. అక్కడే కదా ఉంది అంటే అక్కడికి వెళ్ళనివ్వట్లేదు, తను మధ్యలో ఆపేస్తున్నారు. కీర్తి అని మధ్యలో
అందుకని మొక్కలు అయిపోయినాయి, మొక్కలు అయిపోయింది, తనకి కరివేపాకు చెట్టు దొరకలేదు. నేను వెళ్ళి కరివేపాకు చెట్టు తీసుకొని వచ్చి ఇచ్చాను అనమాట. నాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది అవి మాత్రం. ఫైనల్లీ కేక్ టైం అండి. కేక్ రెడీ. 300K. Okay. Cake cutting time. You're ready? Okay. All right, let's hear it. Is it 100K? No. Is it 200K? No. 250? No. 299? No. All right, let's hear it for the big milestone, big fat Ready? 300K. Yes. All right, let's do the honors. Right? Let's hear it. Come on, Kirti. ఏరు విజయ్ రాలేదా? ఇదిగోండి మళ్ళీ లేరు ఆ బ్రో ఏరియా అని మళ్ళీ మెసేజ్లు చేస్తారు. ఇదిగో ఇక్కడ ఉన్నారు ఆడవాళ్ళందరూ ఎక్కేసారని. రెడీ? కేక్ కటింగ్ టైం. మరి రిక్కీ గారు చేస్తాడు, చేస్తావా? రెడీ? 1, hit it, smash it. చూసా అన్ని నేర్పించాలి, మళ్ళీ ఏమన్నంటే చెప్తున్నారంటారు. ఏది చెప్తే అదే చేస్తాం, చెప్పకుండా ఏం చేయము. లేదు మరి యాక్టింగ్ చేస్తున్నాడు ఇక్కడ. Oh, clap, clap. Cheers, cheers. యాక్చువల్లీ మా జెస్సీ రిక్కీ కూడా చాలా కోఆపరేట్ చేస్తారండి. ఫోటోగ్రాఫర్ వచ్చేసి అంటే మేము ఇంట్లో వీడియో చేసినప్పుడల్లా తినాలి లిటిల్ బిట్. ఒరే అందరూ చూస్తున్నారు రా, తినండి. అంటే ఏదో మూవీలో చెప్పినట్టు సైలెంట్ అనగానే వీడియో స్టార్ట్ చేసి వీళ్ళిద్దరు ఎలా అయిపోతారండి. సో థ్యాంక్ యూ. యా చిన్న ప్లేట్ తీసుకుని కొంచెం పెద్ద ప్లేట్ తీసుకోపోయారా? ఏం సరిపోద్ది ఇక్కడ ఇవన్నీ, కొంచెం పెద్ద తీసుకోండి. అది పెట్టుకున్నా. అయ్యో యూట్యూబ్. థ్యాంక్ యూ. నా కోసం పట్టుకొచ్చి ఇచ్చారండి తన పాపం. గెస్ట్లను చూసుకోకుండా గెస్ట్లే నాకు పట్టుకొచ్చి ఇచ్చారు. సో ఫుడ్ తిన్నాను కదా, ఏమేమి ఫుడ్ ఉందో కూడా మాట్లాడుకుందామా రండి. ఇవాళ డైట్ కూడా మిరపకాయ బజ్జీ తిందాం అనుకున్నాను. మిరపకాయ బజ్జీ చాలా పెద్దగా ఉంది, సగం వేసుకుంటావా? నేను సగం వేసుకుంటాను. అమ్మో అది నా అంత ఉంది అది అలా, దాంతో అందుకే నేను దాన్ని కొరికేసుకుంటాను, నీకు తర్వాత ఇస్తా. చూసారండి మిరపకాయ బజ్జీ ఎంత దిట్టంగా ఉందో. నెక్స్ట్ ఇదేమో పన్నీర్ మెజెస్టిక్ అండి. అంటే వెజ్కి ఇప్పుడు 2 ఆప్షన్లు పెట్టాము అనమాట. ఇలాగా పన్నీర్ మెజెస్టిక్ని మిర్చి బజ్జీ మనకి ఇలా కట్ చేసి అందులో వేసిన గుళ్ళేసి ఉప్పు కారం వేసి నిమ్మకాయ పెండాలండి అన్నట్టుగా పెట్టించాము. ఇది జల్పినోస్ చికెన్, భలే స్మూత్గా ఉంటుందండి. జల్పినోస్ బాగా నచ్చింది ఈ మధ్య నాకు. ఇది పన్నీర్ టిక్కా మసాలా. ఇది వచ్చేసి చిట్టినాడు చికెన్ అండి. కర్రీలు 2 కర్రీలు పెట్టాము, వెజ్ ఒకటి నాన్ వెజ్ ఒకటిని. అంటే మనకి నాన్లోకి వేసుకోవచ్చు, లేకపోతే పులావ్లోకి కానీ బిర్యానీలోకి అలా వేసుకోవచ్చు కదా. 2 రకాలు పెట్టాము. ఇది వచ్చేసి వెజ్ పులావ్. ఇది చికెన్ 65 బిర్యానీ, నాన్, వైట్ రైస్, కొంచెం పప్పు,
ఇదేమో మిర్చి కసాలాను మనం బిర్యానీలోకి వేసుకోవచ్చు. ఇది రైతా. ఇదేమో షాహీ జామున్ అని. ఈ మధ్య అంటే చాలా రకాల జామున్ వస్తున్నాయండి. షాహీ జామును, కాలా జామును, గులాబ్ జామును. ఆ డిఫరెన్స్ ఏంటో నాకు తెలియదు కానీ ఎప్పుడు గులాబ్ జామ్ కదా అని ఈసారి షాహీ జామున్ చెప్పాడట మా ఆయన. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందో. ఈ డైట్లో ఇప్పుడు ఇవన్నీ చూస్తే ఆగదు. ఈరోజు స్పెషల్ ఈవెంట్ కాబట్టి ఈరోజు వేసేస్తాను నేను. ఇది నీకు, ఇది నాకు, నీకు అని జరుపుతున్నాము. అయ్యో మేము 3 బాక్సులు మొత్తం క్లీనప్ అయిపోతుందండి. అంతా ఖాళీ అయిపోయింది. డెకరేషన్ కూడా మొత్తం అయిపోయింది. అంతే మరి అంతా అయిపోయింది. ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాం సరదాగా. ఇంకా ఇంటికి ఏంటి వేళాయరా అని చెప్పి వేళాయరా అయింది. మొత్తం సర్దేశారు అన్నయ్య అయితేనే. అంటే ఫుడ్ వేస్ట్ చేయకూడదు కదండి. మొత్తం జాతర సర్దేశాం. మా వాళ్ళు లేడీస్ అందరూ కూర్చుని కబుర్లు ఆడుతున్నారు. రాజేష్ గారు మంచిగా ఎంగేజ్ చేస్తున్నారు వాళ్ళందరినీ. సో అందరికీ సైనింగ్ ఆఫ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.